ఈ మొక్కకు సాలుకు ఎంత దూరం తీసుకున్నారండి? మొక్కకు 2 ఫీట్లు, సాలుకు 5 ఫీట్లు. తాడ్లతో కూడా కట్టినట్టు. స్టేకింగ్ కంపల్సరీ చేయాలి. స్టేకింగ్ లేకుంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, మొక్కలు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. ఇట్లా వాలిపోతాయి. ఇప్పుడు ధర విషయంలో చూస్తే తక్కువ ఎంత ఉంటుంది దీనికి మార్కెట్ లో? ఎక్కువలో ఎక్కువ ఏ ధర పోతుంటది? తక్కువలో తక్కువ 300, ఎక్కువలో 700, 700. ఎప్పుడు ఏ సీజన్ లో మంచిగా ఆ ధర ఉంటుంది? 700 మనకు జూన్, జూలై, ఆగస్ట్ మంచి రేట్ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి, పంట కూడా తగ్గుతుంటది. అక్టోబర్, నవంబర్ కింద మంచి రేట్ ఉండొచ్చు అని మార్కెట్ పరంగా అవగాహన మాకు కొద్దిగా ఉంది, చెప్తుంటున్నారు. అక్టోబర్, నవంబర్ మంచి రేట్ ఉండే అవకాశం ఉందంట. ఇప్పుడు రోజుకు 1.5 టన్ను దాకా వస్తుంది దిగుబడి. కాబట్టి ఏ మార్కెట్ కి తీసుకెళ్తున్నారు? మాకు అందుబాటులో ఉన్న షాద్ నగర్ మార్కెట్ కి తీసుకెళ్తున్నాం. ఎక్సెస్ అయినప్పుడు అప్పుడు బోయినపల్లి మార్కెట్ కి మిగిలిన తీసుకెళ్తాం. ఇక్కడ మీకు మంచి మార్కెట్ మంచి మార్కెట్. ఇప్పుడు క్యాప్సికమ్ లో కూడా మార్కెట్ లో మనం చూస్తుంటే పసుపు రంగు ఉంటది, ఎరుపు రంగు ఉంటది, ఆకుపచ్చ ఉంటది. మీరు కేవలం మేము మొత్తం గ్రీన్ మాత్రమే పండిస్తున్నాం. ఆకుపచ్చ కలర్ మేము పండిస్తున్నాం. రెడ్ కు మాకు మార్కెట్ తెలియదు, రెడ్ ఎల్లో మేము పండియలేకపోతున్నాం. అంటే మనకు తెలంగాణలో ఎక్కువ గ్రీనే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి గ్రీనే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా క్యాప్సికమ్ పెట్టుకోవాలనుకుంటారు, మీరేమో 5 ఎకరాల్లో చేసిరు కదా, ఇంత పెద్ద ఎత్తున కాకుండా 1 ఎకరమో 1/2 ఎకరమో సూట్ అవుతుందా? లాభం వస్తుందా? పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. నేను అదే చెప్తున్నా కదా, మాకున్న అవగాహనతో మా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ రైతులకు ట్రైన్ చేసి మీరు ఎట్లా పెట్టుకోవాలని చెప్తాం. ఇలాగే ఇప్పుడు మనకు సిద్దిపేట నుంచి 2-3 రైతులు రెడీ అయ్యిండ్రు. వాళ్ళకి మా సూచనలతో వాళ్ళకి ఒక 8 ఎకరాలు క్యాప్సికమ్ పెడుతున్నారు. పాలీ హౌస్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పాలీ హౌస్ వేసుకోవాలంటే అంత ఖర్చు సామాన్య రైతు భరించలేడు. ఈ నెట్ హౌస్ అంటే ఎక్కడ వేస్తారు? మీరు ఎక్కడ వేయించుకున్నారు? ఎవరిని సంప్రదింపేపించుకున్నారు? మేము ఎవరిని సంప్రదించలేదు. మాకున్న అవగాహనతో మేమే వేసుకున్నాం. ఇది మా ఉన్న లేబర్తో మేమే ఉండి మేమే లైన్స్ వేసుకొని మేమే దానికి కావాల్సిన మ్యాప్ వేసుకొని మేమే వేసుకున్నాము. ఇది వేయడానికి మాకు ఆ టైంలో ఎవరు బయట దొరకలేరు లేబర్. మేము ఉన్న వాళ్ళతో వాడుకొని ఇది నెట్ హౌస్ వేసుకున్నాం. అంటే 3.5 ఏళ్ళు మనకు ఒక్కసారి వేసుకుంటే ఉంటది. ఈ కర్రలు ఏమైనా ఖరాబ్ కావా మరి? మనకు ఇప్పుడు 5 ఎకరాలు కలిపి 5,000 కర్రలు నాటినాము. ఒక 10% ఇయర్లీ ఖరాబ్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. కర్రల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఒక 10% 500 రోజు చెక్ చేసుకొని లేబర్ పెట్టుకొని అన్ని అది తీసి ఇది కొత్తది వేసేస్తే సరిపోతుంది. పెద్దగా ఇబ్బంది ఏముండదు. ఈ నెట్ హౌస్ లో ఇప్పుడు క్యాప్సికమ్ తో పాటు ఇంకా వేరే పంటలు మనం కుకుంబర్ పండించుకోవచ్చు. మన ఇంగ్లీష్ కీర్ అంటాం కదా, అది పండించుకోవచ్చు. అన్ సీజన్ లో చామంతి పండించుకోవచ్చు. ఎవరైనా రైతులు ఎకరం వాళ్ళ వీలుని బట్టి వేసుకుంటే ఇప్పుడు మనకు షేడ్ నెట్ వేరేసి టమాటో గిన వచ్చింది అది గిన పండించుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ అయితే మనకు షేడ్ నెట్లనే పండుతుంది కాబట్టి ఇది తప్పనిసరి. మిగతా పంటలకి అంటే బయటకి షేడ్ నెట్లకు దిగుబడిలో తేడా ఉంటుందా? చాలా దిగుబడి ఉంటుంది, ప్రొటెక్షన్ చాలా ఉంటుంది. మనం ఈ షేడ్ నెట్తో 99% మనం ప్రొటెక్షన్ షేడ్ నెట్ ఇస్తుంది. 1% మనం చూసుకుంటే సరిపోతుంది.